కార్తీక పురాణము 13వ అధ్యాయము కార్తీక ద్వాదశి మహాత్మ్యము సువీర స్తుతకీర్తి కథ. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. జనకరాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మములన్నీయు ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవి అన్నీయు చేయదగినవి. చేయని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాటగోరువారును నరక భయము గలవారును ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుట, ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును చేయించు దక్షిణమిచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువు చేయబడిన గాయత్రీ జపములు వలన పంచమహాపాతములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలము చెప్పుటకు నాకు శక్యము కాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, 100 దిగుడు బావులు, 100 బావులు త్రవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో 16వ వంతుకు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయన దానము చేసి తర్వాత మాఘమాసమునందు గాని వైశాఖ మాసమందు గాని ఉపనయనమును చేయించవలేను. సాధువులు స్తోత్రీయులను అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలెను. అట్లు చేసిన ఎడల కలిగడి ఫలమును చెప్పుటకు భూమి యందు గాని స్వర్గమందు గాని ఎవ్వనికి సాధ్యము కలదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు తాను పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును. ఓ జనకరాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు, చెప్పేదను. సావధాన మనస్కుడై వినుము. ద్వాపరయుగమున వంగదేశమున సువీర్యుడను రాజు కలడు. మిక్కిలి వీరశౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై ఆరోథవ ఏష ఆత్మనో యత్పత్నిత అను శత్రుత్వ ప్రకారముగా భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖించుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యను కందమూలాదులు భక్షించు కాలమును గడుపుచుండెను. అట్లుండగా భార్య గర్భవతి ఆయను. నర్మదా నదీ తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాల యందియే సుందరి అయిన ఒక కన్యను గనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండట మొదలైన వానిని తలుచుకుని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తర్వాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచిన వారికి నేత్రానందకారిణి అయి ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయసు వచ్చినది. మనస్సునకు బహు రమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూచి ఒక మునికుమారుడు, సువీర, నీ కూతురును నాకిచ్చి వివాహము చేయమని యాచించెను. ఆ మాట విని రాజు, మునికుమారక, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివని ఈ కన్యకను నీకిచ్చెదను. ఓ జనక మహారాజా, ఈ మాటలు విని మునికుమారుడు ఆ కన్యయందుండు కోరికతో రాజుతో ఇట్లనియే, ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించిన బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందవలనని మునికుమారుడు చెప్పెను.
ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగే చేసేదనెను. తర్వాత మునికుమారుడు నర్మదా తీరమందు తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునకు తన కూతురినిచ్చి తన యొక్క గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమందే చేసెను. ఆ కన్యకయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యావిక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును, దానితో నా జన్మంతయు గడపవచ్చునని సంతోషించుచుండెను. రాజిట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ముందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును చూసి కౌండిన్యగోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి నువ్వెవ్వడివి, ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లు ఉన్నావు చెప్పమని అడిగెను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్య వియోగముతో సమానమైన వియోగ దుఃఖములు లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకముల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకా ఏమి వినగోరితివో చెప్పుము. ఇట్లు రాజువాక్యమును విని యతి ఇట్లని, రాజా, ఎంత పని చేసితివి? మూడిని వలె పాపములను సంపాదించుకుంటివి. కన్యాద్రవ్యమును చేత జీవించువాడువు యమలోకమందు అసిపత్రవన మను నరకమును నివసించును. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్నవానికి పితృదేవతలు ప్రతి జన్మమందు ఇతనికి పుత్రులు కలగకుండుగాక అని శాపమిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది, కానీ కన్యావిక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానమిచ్చి వివాహము చేయుము. కార్తీక మాసమందు విద్యా తేజశీల యుక్తుడైన వరుణకు కన్యాదానము చేసిన వాడు, గంగానది సమస్త తీర్థములందు స్నానాదులు చేసిన వాడు పొందెడి ఫలమును, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాడు పొందెడి ఫలమును పొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరుడితో నీచుడై ధనాశతో ఇట్లనియే, బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రధారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? ఫలమనగా ఏమిటి? ఎట్లయినా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము. నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చు వానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములు పొందుతును. నీకెందుకు? నీ దారిని నీవు పొమ్ము. ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయెను. తర్వాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొని పోయిరి. అచ్చట యముడు వానిని చూసి కళ్ళెర్రజేసి అనేక నరకములయందు యాతనలు పొంది అసిపత్రవనమందు రాజు పితరులను కూడా పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము. ఆ సువీరుని వంశమందు శృతకీర్తి అను వాడొకడు సమస్త ధర్మములను 100 యజ్ఞములను ధర్మముగా రాజ్యపాలన కావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. ఈ శృతకీర్తిని సువీరుని పాపాశేషము చేత స్వర్గమునుండ తాను నరకమునబడి యమయాతనలు నందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయమని పుణ్యము చేసిన నన్ను యమలోకమందు
ఉంచినారెందుకు అని విచారించుకొని ధైర్యముతో యమునితో ఇట్లా నేను సర్వమును తెలిపిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చినది? అయ్యో, మునీశ్వరులు చెప్పిన ధర్మములన్నీయు వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది? శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు ఇట్లు పలికెను. శృతకీర్తి, నీవన్నమాట సత్యమే కాని నీ వంశస్థుడు శివీరుడనివాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీకు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శృతకీర్తి వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికింకను వివాహము కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటినున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యకను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లి చేయము. ఈ కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యకను వరునికిచ్చి వాడు లోకాధిపతి అగును. శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము. అట్లు కన్యాదానము చేయుటకు కన్య సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధనదాతయును లోకాధిపతి అగును. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి కన్యకను తీసుకొని వరుణకిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలము పొందును. కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము. దాని చేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషించుతురు. శృతకీర్తి యముని మాటను విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా నదీ తీరమందున్న కన్యను సువర్ణభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వరప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేశాను. ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను. తర్వాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణుల బ్రహ్మచారులకు కన్యామూల్యములను ఇచ్చెను. దాని చేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి. తానును యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విఘాత పాపుడగును. ఇట్లు సందేహము లేదు. కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసిరేని వారి పుణ్యమును అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించువాడు హరి సాయుధ్యమును పొందును. ఇది నిజము, నా మాట నమ్మము. ఈ ప్రకారముగా కార్తీక వ్రతం ఆచరించని వారు రవరవ నరకమును పొందును. 13వ అధ్యాయము సంపూర్ణము. హరహర అర్పణమస్తు. శుభం.